So welcome to the bridge course on geography, on the subject geography. So today I would like to give you a brief about geography, and I would like to introduce you to the subject of geography, especially from the point of view of UPSC, both prelims as well as your mains. Okay. Bilingual వెళ్తానండి, English as well as Telugu. Is that okay? Yeah. ఎంతమంది ఉన్నారండి? How many? 7. Okay, right. So yeah. So before we start with the session, I would like to get some clarity. So మీరందరూ all of you are freshers. అందరూ freshers అయినా? ఎవరైనా సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారా? ఎనీ సీనియర్ ఆస్పిరెంట్స్ అంటే నా ఉద్దేశం ఆల్రెడీ యూపీఎస్సి ప్రిలిమ్స్ కానీ మొన్న అంతకుముందు కానీ మెయిన్స్ కానీ రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదంటే అందరూ ఫ్రెషర్స్ అయినా? Yeah, please respond. Yeah, you can use your chat box to respond. So chat box లో మీరు రెస్పాండ్ అవ్వచ్చు. Freshers, right? Okay. So ఎనీ ఐడియా అబౌట్ జాగ్రఫీ అంటే అట్లీస్ట్ ఎన్సీఆర్టీస్ వరకైనా చూసుంటారు కదా. సో జాగ్రఫీకి వచ్చేసి యూ హ్యావ్ సిరీస్ ఆఫ్ ఎన్సీఆర్టీస్ స్టార్టింగ్ ఫ్రమ్ క్లాస్ 6, బట్ ఐ వుడ్ లైక్ టు రిఫర్ టు ఎన్సీఆర్టీస్ ఇన్ +1 అండ్ +2. అంటే మనకి +1 అండ్ +2లో 4 ఎన్సీఆర్టీస్ ఉంటాయి జాగ్రఫీకి సంబంధించి, విచ్ ఆర్ హైలీ రిలవెంట్ ఫర్ యువర్ యూపీఎస్సి ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. చాలా ప్రశ్నలు వచ్చి ఉంటాయి వీటి నుంచి. సో రాదర్ దాన్ జస్ట్ ర్యాండమ్గా వెళ్ళిపోవడం కంటే కూడా ఈ జాగ్రఫీ ఎన్సీఆర్టీస్ నుంచి రీసెంట్ టైమ్స్లో ఈ ఇయర్ అంటే మొన్న June 16th ప్రిలిమ్స్ జరిగింది కదా, యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో అక్కడి నుంచి మొదలు పెట్టుకుని 1 or 2 years ముందు వరకు. ఓకే. సో లాస్ట్ 2-3 ఎగ్జామ్స్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో జాగ్రఫీలో వచ్చిన క్వశ్చన్స్, సో దాని రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఎందుకు వచ్చినాయి, సో ఇది చూస్తే మనకి క్లారిటీ ఎక్కడ వస్తుందంటే మనం సబ్జెక్ట్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి. ఓకే, విల్ గెట్ క్లారిటీ ఇన్ దాట్ ఏరియా. ఓకే, సో విల్ సీ ఇన్ +1 యూ హ్యావ్ 2 ఎన్సీఆర్టీస్. One is fundamentals of physical geography. And in as a second one, you have India's physical environment. India's physical environment. ఈ రెండు కూడా the name itself indicates physical geography, physical environment. So they belong to ఫిజికల్ జాగ్రఫీ. దీన్ని ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నానో షార్ట్లీ విల్ కమ్ టు నో. ఓకే, మీ క్లారిటీ వస్తుంది. మీకు మధ్యలో ఏ విధమైన డౌట్ వచ్చినా కానీ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వెరీ, సో యూ కెన్ జస్ట్ యూజ్ ద చాట్ బాక్స్. ఓకే, సో ఫీల్ ఫ్రీ టు యూజ్ ద చాట్ బాక్స్. సో విల్ గో స్లో. ఓకే, సో ఇది వచ్చేసి ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి. నెక్స్ట్ +2లో యూ హ్యావ్ again 2 books, fundamentals of human geography, Indian people and economy. Okay, fundamentals of human geography. ఈ fundamentals of human geography దీన్నే social geography or human geography అని పిలుస్తారు. We call it social geography or human geography. Next, coming to the next one, India's people and economy. So basically economic geography. Okay, human as well as economic geography. So if you observe here, if you could see here, see, this is one aspect or sub branch of
geography. This is the second one. And this is the third one. Physical geography, social geography, and economic geography. Okay, so these three are broadly three different sub branches within geography. Okay, so ee area nunchi, so these are going to be your basic books. So the concepts which are present in these books will be the subject matter of your UPSC examinations. Okay, so ఎవరైనా by any chance ఇందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పుస్తకాలని చూడడం చదవడం ఏమైనా జరిగిందా? టిల్ నౌ హ్యావ్ యూ ఎవర్ హ్యాపన్ టు ఓపెన్ దీస్ బుక్స్? చూసారా? మేబీ సిబిఎస్ఈ బోర్డుల్లో ఉంటే ఆల్రెడీ వాళ్ళ క్లాస్ పుస్తకాలు కాబట్టి చూసి ఉండొచ్చు. ఎనీబడి? యా, బికాస్ ద స్టూడెంట్స్ ఆర్ as the students are online, I'll be waiting for your response. Yeah, ఎవరైనా చూసారా? చూసినా పర్లేదు, చూడకపోయినా పర్వాలేదు. జస్ట్ లెట్ మీ నో, దట్స్ ఇట్. నో? ఓకే, ఫైన్, గుడ్. యా, ఓన్లీ ఫ్యూ చాప్టర్స్. నో? ఓకే, ఫైన్, లెట్స్ లీవ్ ఇట్ దేర్. సో రీసెంట్లీ యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ 16th of June యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది కదా. ప్రిలిమ్స్ పేపర్ ఏదైనా చూసారా బై ఎనీ ఛాన్స్? మొన్న జరిగిన యూపీఎస్సీ ప్రిలిమినరీ పేపర్ క్వశ్చన్స్ ఏమైనా చూసారా? ఓకే, ఎస్, గుడ్. ఎం శ్రీ అక్షయాని, ఎస్. సాయి కుమార్, ఎస్. ఓకే, గుడ్ గుడ్. సో ఏం చూసారు? సో మిగతా సబ్జెక్టుల గురించి అన్నిటి గురించి పక్కన పెడదాం. జాగ్రఫీలో ఏ క్వశ్చన్స్ చూసారు? ఎలా ఉన్నాయి క్వశ్చన్స్? చూడంగానే భయం వేసేలా ఉన్నాయా, లేదంటే ఆన్సర్ చేయొచ్చు చదివితే అనిపించినాయా? వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ దోస్ క్వశ్చన్స్? Yeah, so let me get straight to the point. So most of the questions, whether it is in your prelims or it is in your mains, every time the questions are, నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్స్ ఆర్ మోస్ట్లీ బేసిక్స్. ఓకే, చాలా క్వశ్చన్స్ బేసిక్స్, ఇన్ అండ్ అరౌండ్ ద బేసిక్స్ ఉంటాయి. చాలా సింపుల్ ఆస్పెక్ట్స్ అడుగుతూ వచ్చాడు. ఓకే, సో సోలార్ హీట్ బడ్జెట్ గురించి కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద వాటర్ వేపర్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద కొరియాలిస్ ఫోర్స్, ఇట్లాంటి వెరీ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ గురించి అడగడం జరిగింది. ఓకే, సో ఆల్ దీస్ క్వశ్చన్స్, మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ యూ కెన్ answer if you have proper basics. If you go to mains part, mains year ఇంకా జరగలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. లాస్ట్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్లో దెర్ వాజ్ ఎ మెన్షన్ అబౌట్ ఫియర్డ్స్. పేరు చూసి కంగారు పడకండి, ఫియర్డ్స్ అని చదువుతారు దీన్ని. డోంట్ గెట్ ఫ్రైటెండ్ బై ద నేమ్. ఫియర్డ్స్ ఆర్ జస్ట్ ల్యాండ్ ఫార్మ్స్, దే ఆర్ గ్లేషియల్ ల్యాండ్ ఫార్మ్స్. దీని గురించి ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. అండ్ ఓషన్ కరెంట్స్, దీని గురించి కూడా ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ మాన్సూన్, అగైన్ ఏ డైరెక్ట్ క్వశ్చన్. టైప్స్ ఆఫ్ రాక్స్, largely direct question. Distribution of minerals in the Deccan Trap. So these are the kind of questions until last year, before last year, year prelims mains low. These are some of the important areas. So I could say largely the questions are coming to the type of questions. Most of them are basics. So ఈ basics లో కొన్ని చోట్ల రీజనబుల్ డెప్త్ వెళ్ళారు, సిగ్నిఫికెంట్ డెప్త్ వెళ్ళారు. అది తప్పించి మిగతావన్నీ కూడా బేసిక్సే. ఓకే, సో విల్ సీ వన్ బై వన్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ బేసిక్స్ దీస్ ఆర్. ఓకే,
సో మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఫ్రమ్ ద ఎన్సీఆర్టీ లెవెల్. సో అంటే ఓన్లీ ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే సరిపోద్దా జాగ్రఫీకి అంటే నో, డెఫినెట్లీ నాట్. ఎన్సీఆర్టీ ఈజ్ ఇండికేటివ్. ఎన్సీఆర్టీలో కవర్ టు కవర్ చదివేసి మొత్తం ప్రశ్నలన్నీ ఆన్సర్ చేద్దామని అనుకుంటే అన్ఫార్చునేట్లీ యూ కాంట్ ఆన్సర్, బట్ యూ కెన్ ఆన్సర్ 70% ఆఫ్ ద క్వశ్చన్స్ with respect to geography, but not all the questions. Okay, but all the concepts are directly related to NCERT. So కొన్ని areas లో additional reading చేయాల్సి ఉంటుంది. Okay, so having said that, we'll go one by one. For example, there was a question about solar heat budget, from solar heat budget in the very recent prelims. Question ఏంటంటే they were asking about టూ స్టేట్మెంట్స్ వర్ గివెన్. 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో వన్ ఆఫ్ ద స్టేట్మెంట్లో ఏమడిగారంటే ద అట్మాస్ఫియర్ గెట్స్ హీటెడ్ మోర్ ఫ్రమ్ ద రేడియేషన్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సన్. ఓకే, ఇఫ్ యూ టేక్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు క్లారిఫై ద కాన్సెప్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ ద కాన్సెప్ట్. ఓకే, ఏ లెవెల్లో క్వశ్చన్ అడిగారో మీకు అర్థమైపోద్ది. సో ఇఫ్ యూ టేక్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకుందాం. నౌ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అప్ టిల్ ఎ సర్టెన్ హైట్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అట్మాస్ఫియర్. ఇదంతా కూడా మన అట్మాస్ఫియర్. అఫ్ కోర్స్ అట్మాస్ఫియర్ ఈజ్ ఎ థిక్ బ్లాంకెట్ ఆఫ్ గ్యాసెస్, వాటర్ వేపర్, డస్ట్ పార్టికల్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో దిస్ థిక్ బ్లాంకెట్ ఆఫ్ all these constituents will be covering the surface of the earth. Okay, so yeah, anybody not comfortable with bilingual and only English ardhamaye vallu evarna unnara? Anybody who can only understand English? Bilingual is okay. Bilingual, so ippudu cheppinattu chepte okay kada meeku class? Yeah, fine. So ఈ అట్మాస్ఫియర్ అనేది థిక్ బ్లాంకెట్ ఆఫ్ గ్యాసెస్, డస్ట్ పార్టికల్స్ ఆర్ ఆల్ దీస్ కాన్స్టిట్యూయెంట్స్, వాటర్ వేపర్ ఎక్సెట్రా. సో ద క్వశ్చన్ ఏమడిగారంటే ది అట్మాస్ఫియర్ గెట్స్ హీటెడ్ అప్ మోర్ బికాస్ ఆఫ్ ద రేడియేషన్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సన్. ఓకే, సన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఎక్కువ హీట్ ఎక్కుద్ది rather than from the incoming, rather than from the terrestrial radiation. Terrestrial radiation అంటే ఇక్కడ చూడండి, terrestrial radiation అంటే radiation that is coming out of the earth. అట్లా ఎట్లా వస్తుంది? ఎర్త్ నుంచి రేడియేషన్ ఎలా వస్తుంది? లెట్ మీ జస్ట్ గివ్ యూ సమ్ పర్స్పెక్టివ్. యూజువలీ జరిగేది ఏంటంటే సన్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ అవర్ ఎనర్జీ. ఓకే, సన్ అనేది మన ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు ఈ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఎర్త్ కావచ్చు, ఆల్ అదర్ ప్లానెటరీ, మన ప్లానెటరీ సిస్టంలో ఉన్న మిగతా అన్ని ప్లానెట్స్ కూడా కావచ్చు, సన్ నుంచి డైరెక్ట్గా ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాయి. సో కమింగ్ టు ఎర్త్, సన్ నుంచి డైరెక్ట్గా మనకి ఇన్కమింగ్ వచ్చే రేడియేషన్నే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్, దట్ ఈస్ కాల్డ్ as ఇన్సోలేషన్. ఇన్సోలేషన్ అని పిలుస్తుంది. ఓకే, దిస్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఈస్ హైలీ ఎనర్జెటిక్ అండ్ షార్ట్ వేవ్ రేడియేషన్. ఇది షార్ట్ వేవ్ రేడియేషన్, హైలీ ఎనర్జెటిక్ ఉంటుంది. షార్ట్ వేవ్ అంటే, షార్ట్ అంటే ఇట్ ఇండికేట్స్ ద వేవ్ లెంగ్త్. ఓకే, వేవ్ లెంగ్త్ విల్ బి లెస్సర్, షార్ట్, బట్ ద ఎనర్జీ విల్ బి వెరీ హై. సో చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అట్మాస్ఫియర్ని కంప్లీట్గా పెనిట్రేట్ చేసుకుంటే వెళ్ళిపోతుంటుంది మెజారిటీ ఆఫ్ ఇట్. ఓకే, సో ఈ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఈజ్ ఆల్వేస్ షార్ట్ వేవ్ రేడియేషన్, హై ఇన్ ఎనర్జీ. Okay, now once this incoming solar radiation meets the atmosphere, okay, some part of this solar radiation will be reflected back because you'll have clouds and different aerosols. Clouds gani aerosols ante very small particles, suspended matter. Okay, so దీని వల్ల రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత అబ్జార్బ్ అయిపోద్ది వీటిలోకి, కొంత స్కాటర్ అవుతుంది, పక్కకి డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలా రకరకాలుగా వచ్చిన ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అంటే ఒక 100 యూనిట్స్ వస్తే ఒక 20 వెనక్కి వెళ్ళిపోవడం, ఒక 15 స్కాటర్ అవ్వడం, కొంత అబ్జార్బ్ అయిపోవడం, ఇలా రకరకాలుగా స్ప్లిట్ అవుతుంటుంది. అయితే
a significant part of it will reach the surface of the earth. A significant part of the incoming solar radiation or insolation will reach the surface of the earth. ఈ రీచ్ అయిన దాంట్లో కూడా కొంత భాగం it will get reflected depending on the surface on which it is incident. దేని మీద అయితే పడుతుందో దాన్ని బేస్ చేసుకుని it will be reflected back. However, ఏది a large part of the incoming solar radiation that is incident on the surface of the earth will be absorbed అయిపోతుంది కంప్లీట్గా లోపలికి. ఓకే, ఈ సినారియో మొత్తం నేను చెప్పేది డే టైం, వెన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఇస్ ఫేసింగ్ ద సన్. ఓకే, సో డే టైం ఏమవుతుంది, ఇన్సులేషన్లో ఏ రీజనబుల్ పార్ట్, ఏ సిగ్నిఫికెంట్ పార్ట్ ఈజ్ బీయింగ్ అబ్జార్బ్డ్ బై ద ఎర్త్ సర్ఫేస్. అయితే యాజ్ ఎర్త్ ఈజ్ రొటేటింగ్, నైట్ టైం ఏమవుతుంది, నైట్ టైం ఏమవుతుంది అంటే ఏదైతే ఎనర్జీ ఇక్కడ అబ్జార్బ్ అయిందో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, ఓకే, ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ దిస్ హాట్ సర్ఫేస్ విల్ బి ఎమిటింగ్ ద ఎనర్జీ ఎట్ నైట్. ఈ ఆరెంజ్ కలర్ యారోస్ మీద ఫోకస్ చేయండి. దట్ మీన్స్ ఎర్త్ ఈజ్ ఎమిటింగ్ ఆర్ రేడియేటింగ్. ఓకే, హియర్ ఇట్ ఈస్ కాల్డ్ as radiation. This radiation is however in the form of long wave radiation. Long wave kabatti the wavelength is more but the energy is lesser energy. Wavelength is more, the energy is less. Okay, so I'll just give you a recap. Whatever the sunrays that are coming from the sun, that is called as insolation, it is in the form of shortwave radiation. Out of all the insolation, some part of the insolation will be reaching the surface of the earth. Of course, some part will be reflected, scattered and absorbed by the atmosphere. So whichever part that has been absorbed by the earth, from that during the night time there will be radiation of energy in the form of heat. So ఈ ఆరెంజ్ arrows దాన్ని ఇండికేట్ చేస్తాయి. ఓకే, while the incoming solar radiation indicated by red arrows is short wave radiation, the outgoing is long wave radiation. Now observe carefully. Atmosphere, as we already discussed, is composed of different kinds of gases, dust particles, water vapor, etc. In these gases there are a characteristic gases called as greenhouse gases. You know them. What are greenhouse gases? Name, if we want to name some of them: carbon dioxide, methane, water vapor, etc., etc., etc. So these are the greenhouse gases. So observe carefully. These greenhouse gases that are present in the atmosphere will act as a one-way barrier. One-way barrier means they will allow the short wave radiation from the insolation. Ante red arrows ni allow chestayi, but they won't allow the long wave radiation that is being radiated from the surface of the earth. So one way filter కింద యాక్ట్ చేస్తాయి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో దట్ ఈస్ ద రీజన్ వై దీస్ వేవ్స్ ఆర్ ద ఆరెంజ్ వేవ్స్, they will get trapped. Okay, from here heat is coming, some part is reflected, some part is scattered, some part is absorbed, some is thrown onto the surface of the earth, that is absorbed and again radiated back. The radiated energy in the form of heat is being trapped by the greenhouse gases. That is called exactly the greenhouse effect. Without greenhouse effect, you'll be amused to know that without greenhouse effect or without greenhouse gas in our atmosphere, there is no possibility of life on the surface of the earth. Greenhouse gases లేకపోతే atmosphere లో definitely there is no life. Okay, ఇక్కడ ఈ గ్రీన్హౌస్ గ్యాసెస్ ఉండడం వల్ల ఎర్త్ టెంపరేచర్, వాట్ ఎవర్ ఈస్ ద యావరేజ్ టెంపరేచర్ దట్ ద ఎర్త్ ఈస్ హ్యావింగ్, 8 degrees, 10 degrees, 6 degrees, ఓకే, ఓవరాల్ ఎర్త్ గురించి మాట్లాడతాను, దట్ ఈస్ బీయింగ్ మెయింటైన్. If there are no greenhouse gases, if there is no atmosphere, the earth will be a cold and frigid planet. Okay, so yeah, this is the conceptual basis behind the entire insolation, the radiation, etc., solar heat budget. But the question that is asked in your examination is, the atmosphere gets heated up more because of the insolation rather because of the
ఎనర్జీ దట్ ఈస్ బీయింగ్ రేడియేటెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సింపుల్గా చెప్పాలంటే ఈ ఇన్సలేషన్ ఏదైతే రెడ్ ఆరోస్ ఇండికేట్ చేసామో దానివల్ల అట్మాస్ఫియర్ ఎక్కువ హీట్ అవుతుంది రాదర్ దాన్ ఫ్రమ్ ద టెరెస్ట్రియల్ రేడియేషన్. టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్ నుంచి వచ్చే రేడియేషన్. This was the statement and question that has been asked in the recent UPSC preliminary examination. What is the answer? దేని వల్ల ఎక్కువ హీట్ ఎక్కువ అట్మాస్ఫియర్? ఎనీబడి? Yeah, it's get heated mainly because of the terrestrial radiation. Definitely it will get heated because of the insolation too. కానీ ఇన్సులేషన్ వల్ల హీట్ ఎక్కేదానికంటే కూడా టెరెస్ట్రియల్ రేడియేషన్, ఎందుకంటే టెరెస్ట్రియల్ రేడియేషన్ కంప్లీట్గా ఎస్కేప్ అవ్వదు కదా, ఇక్కడనే ఉండిపోద్ది. సో ద అట్మాస్ఫియర్, ఎంటైర్ అట్మాస్ఫియర్ అంటే సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుంచి ఉంటుంది పైకి. ఓకే, సో దిస్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ పార్ట్. ఓకే, దిస్ ప్లేస్ ఏ మేజర్ పార్ట్. Okay, these are some of the very basic things. And one more question, if I could discuss, one more question is on water vapor. Simple ga water vapor gurinchi ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఒక స్టేట్మెంట్ ఫ్రేమ్ చేసి ఇచ్చారు. ఏంటంటే, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఎర్త్, సో if you consider this as earth, so this is your equator 0 degrees, these are your north pole and south pole respectively. The statement was asking the water vapor content on an average will be more at the poles than at the equator. Is the statement true? The statement says the water vapor content in the atmosphere is more at the poles than at the equator. Is the statement correct? Yeah. Please respond. No. Yeah, that itself is a statement. So అది తెలిస్తే ఆన్సర్ సాల్వ్ చేసేయచ్చు. అంటే అంత సింపుల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎంటైర్ పేపర్ అట్లా ఉందని నేను చెప్పను. ఎప్పుడు కూడా ఎంటైర్ పేపర్, ఇఫ్ దేర్ ఆర్ ఫ్రమ్ ఎ సబ్జెక్ట్ దేర్ ఆర్ సమ్ 20 to 25 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుందాం, అన్ని క్వశ్చన్స్ ఒకేలా ఉండవు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ద డిఫికల్టీ ఆల్ ద క్వశ్చన్స్ వుడ్ నాట్ బి ద సేమ్. సమ్ క్వశ్చన్స్ విల్ బి వెరీ బేసిక్. ఇప్పుడు మనం చూసాం కదా అబౌట్ ద వాటర్ వేపర్. ఈవెన్ ఇఫ్ యు నో ద basic principle, you can answer the question or you can resolve the conflict within the statement. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, సో you can say some 5 or 6 questions will be very basic questions. Some 10 to 15 questions will be 10 to 12 questions will be reasonable. Remaining questions will be tough. So ఈ 10 to 12 moderate అనుకోవచ్చు. These are very easy. తర్వాత డిఫికల్ట్ అన్నగానే రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ బి అడ్వాన్స్డ్, ఏ బిట్ అడ్వాన్స్డ్. ఓకే, దెర్ వాజ్ వన్ మోర్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ ఆల్ ద బౌండరీస్, ఇంటర్నేషనల్ బౌండరీస్ బిట్వీన్ కంట్రీస్, విచ్ 2 countries షేర్ ద లాంగెస్ట్ ల్యాండ్ బౌండరీ ఆర్ ఇంటర్నేషనల్ బౌండరీ? సో దిస్ ఈజ్ ఏ ప్రిటీ సింపుల్. ఒక 8th 9th క్లాస్ వరల్డ్ మ్యాప్ ఐడియా ఉంటే చెప్పేయచ్చు. సో దోస్ 2 countries ఆర్ USA అండ్ కెనడా. దట్స్ ఇట్. ఆప్షన్స్ లో ఇచ్చిన కంట్రీస్ లో USA అండ్ కెనడా. సో వాట్ ఐ వాంట్ టు హైలైట్ బై డిస్కసింగ్ దీస్ క్వశ్చన్స్ ఈజ్, అంటే మీరు అనుకుంటున్నట్టు ఎక్సెప్షనల్ ఎబిలిటీ ఉంటేనే తప్ప సాల్వ్ చేసే ప్రశ్నలు ఏమి ఉండవు. ఓకే, డెఫినెట్లీ ఉంటాయి, వెరీ ఫ్యూ, మైక్రోస్కోపిక్ మైనారిటీ అని చెప్పొచ్చు. సో దాని మీద ఫోకస్ చేసి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇఫ్ యూ ఆర్ నాట్ కమిటింగ్ ఎనీ మిస్టేక్స్ ఇన్ దీస్ 2 areas, then you'll comfortably clear the cutoff or margin, whatever it is. Same is the case with your mains. Mains lo kuda similar aspects. For example, last year they were discussing about Indian monsoon.
ఇండియన్ మాన్సూన్ గురించి ఒక ప్రశ్న ఉంది. దే ఆర్ ఆల్సో ఆస్కింగ్ అబౌట్ ఓషన్ కరెంట్స్. One more question was focusing on the kind of resources that are available in the Deccan Trap region. Deccan Trap. Okay, Deccan Trap ante enti? What is Deccan Trap? Anybody? Yeah. You want to answer? Okay, you just started. Fine, parvaladu. Idea on that Deccan ane what is that word? Okay, Deccan region ante enti? Okay. Okay. Roughly what are the states? Name the states that are covered in Deccan Plateau. Yeah, Karnataka. Okay, fine. Maharashtra. Can I say Maharashtra? Okay, Tamil Nadu. Tamil Nadu, very, very little part of it. Actually, there is no Tamil Nadu in Deccan. Yeah, Telangana, good. Maharashtra. Can I say Maharashtra? Yeah. Yeah, no. Kerala doesn't come under Deccan Plateau. Yeah, let me tell you. So, Deccan Plateau, they asked about the resources that are available in the Deccan Plateau or Deccan Traps. As simple as that. If you go to the basics of Indian physiography lo basics చూస్తే మనం okay. India can be broadly divided into 3 geological divisions. Okay, the first one is here. Yeah, the mountain ranges. The first one is your mountain ranges, especially towards the north and the northeast. So these are the series of mountain ranges, fold mountains, popularly called as the Himalayas. Okay, so that is the first major geological division. Tarvata, the second part of it is, you can say the North Indian plain. Okay, this is the North Indian plain, Great North Indian plain. So major part of your UP, Bihar, okay, Madhya Pradesh, all these areas, southeastern Rajasthan, etc. So the third part is your peninsular region. Yeah, you could see here. So this is essentially your peninsular region. Okay, the first one is your mountains, second one plains, third one is your peninsular region. These three are the major geological divisions. Now I would like to ask you a simple and interesting question. So ee moodu geological divisions kada, I would like to ask you, please arrange these 3 divisions. అంటే ఆరెంజ్ లో ఉండే మౌంటైన్స్, ఎల్లోలో ఉండే నార్త్ ఇండియన్ ప్లెయిన్స్ ని అండ్ రెడ్ లో ఉండే పెనిన్సులర్ రీజన్ ని ప్లీజ్ అరేంజ్ దెమ్ ఫ్రమ్ ఓల్డర్ టు యంగర్. అన్నిటికంటే ఏది ఓల్డర్, ఏది ముందు ఫామ్ అయింది, అన్నిటికంటే ఏది యంగర్, ఏది రీసెంట్ గా ఫామ్ అయింది జియోలాజికల్ గా. ఎనీబడి? డిడ్ యు గెట్ మై క్వశ్చన్? India or Indian subcontinent is made up of 3 major geological divisions. ఒకటి mountains, Himalayas, to the north and northeastern part of our subcontinent. So second one is the Great North Indian Plains. The third one is your Peninsular Plateau. ఈ మూడిట్లో ఏది ఓల్డర్, ఏది యంగర్? అరేంజ్ దీస్ 3 ఫ్రమ్ ఓల్డర్ టు యంగర్. ఏజ్ పరంగా అరేంజ్ చేయండి. మౌంటైన్స్ ఆర్ ఓల్డర్, అంతేనా? యా, పీపుల్ ఫ్రమ్ ఆన్లైన్, మీరు అంతమంది ఉన్నారు చెప్పట్లేదు. హీ సింగిల్ బట్ హీస్ ఆన్సరింగ్. యా, మౌంటైన్స్ ఫస్ట్. నెక్స్ట్
Take a guess, no problem. A reasonable guess. Second, plains. Peninsular is second. Okay. Students online. Okay. Peninsular, mountains and plains. Okay. Ganesh. Peninsular, mountains and plains. So Ganesh, can I ask you the reason why? You can use your mic. You can use your mic to answer. Can I ask you your logic or reason behind your answer? What made you to take this order or decide on this order? Because of continental drift, first peninsula formed, after that Himalayas formed. Okay, nice, good, good. See, let me tell you, the order is, first is your peninsula. This is number one with respect to the age. The second one is your mountains. The most recent origin or the youngest of all is your great North Indian plains. Let me tell you why. Okay, so that you'll understand easily. సో ఇక్కడ జరిగేది ఏంటంటే, సి ఇప్పుడు మనం ఏదైతే ఇండియాని చూస్తున్నామో, ఇండియా వాజ్ నాట్ లైక్ దిస్, అట్లీస్ట్ ఇఫ్ యు గో సమ్ 65 or 70 million years ago. ఇండియా ఇట్లా లేదు. యాక్చువల్లీ ఇండియా ఇక్కడ లేదు. ఇఫ్ యు గో బ్యాక్ లిటిల్ ఫర్దర్, లైక్ సే some 450 million years ago, it would be hard to believe, but there are evidences that all the land mass, అంటే ఇండియా కావచ్చు, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఏషియా అండ్ యూరోప్, ఆఫ్రికా, అంటార్క్టికా, ఆస్ట్రేలియా, ఈ కాంటినెంట్స్ అన్నీ కూడా కంబైన్ అయ్యి ఒకే సింగిల్ ల్యాండ్ మాస్ కింద ఉండేది. దెర్ ఆర్ ఎవిడెన్సెస్ దట్ ల్యాండ్ మాస్ ఈస్ కాల్డ్ as Pangaea. ప్యాన్జియా అంటే ప్యాన్ అంటే టోటల్, జియా అంటే టోటల్ ల్యాండ్ మాస్ అని అర్థం. ప్యాన్ అంటే తెలుసు కదా, ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలన్నీ వస్తున్నాయి. లైక్ వైజ్ Pangaea, టోటల్ ల్యాండ్. సో ఎంటైర్ ల్యాండ్ మాస్ వాజ్ ఎగ్జిస్టింగ్ ఎట్ వన్ సింగిల్ ప్లేస్ అండ్ దాట్ వాజ్ గివెన్ ద నేమ్ Pangaea. సో ద రిమైనింగ్ ఆల్ కంప్రైజ్డ్ ఆఫ్ వాటర్ ఆబ్వియస్లీ. సో 450 million years ago రఫ్లీ ఈ టైం ఫ్రేమ్లో మొత్తం ఇండియా అసలు ఇక్కడ లేదు. ఇప్పుడు మనం ఎక్కడైతే చూస్తున్నామో బిట్వీన్ ఈక్వేటర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఆ లొకేషన్లో లేదు ఇండియా, ఎక్కడో ఉంది. ఆ ఎక్కడి నుంచో ఇక్కడికి మైగ్రేట్ అవుతూ వచ్చింది, స్లోగా డ్రిఫ్ట్ అవుతూ వచ్చింది. ఓకే, ఇన్ దాట్ జర్నీ ఇండియా ఈజ్ మెయిన్లీ కంప్రైజ్డ్ ఆఫ్ ఓన్లీ ద పెనిన్సులర్ రీజియన్. ఈ పెనిన్సులర్ రీజియనే ఇండియన్ ప్లేట్. This Indian plate slowly got separated from the Pangaea and it gradually started drifting apart till some time, till roughly some 65 or 70 million years ago. It was existing along with Australia. Indian plate and Australian plate were together. దాని తర్వాత again it split up. సో ఇండియా ఇటు సైడ్ పైకి వచ్చింది, ఆస్ట్రేలియా అటు సైడ్ వెళ్ళిపోయింది, స్ప్లిట్ అయిపోయినాయి రెండు. సో వెన్ ఇండియా came to its present location, what actually happened was, see, there was already an existing continental landmass, Eurasian plate. To this Eurasian plate, the Indian plate started converging towards the Eurasian plate. Now, when India and Eurasia started converging, in between there is a water body called as Tethys Sea. So these two are continents or plates. This is a water body. Of course, water body ante deentlo chala sediments, sand, silt, and in between there are also different islands, volcanic mountains, etc. ivanni unnai. But Indian plate came and collided with the Eurasian plate. They converged together. So when they converged, two plates converged, it gave rise to a new kind of landform. Okay.
So slowly a series of mountain ranges developed when they got converged. So those are your Himalayas. Okay, even after formation of Himalayas, you already have your peninsular plateau or peninsular region. You have your mountains even after formation of Himalayas. So the formation of Himalayas was roughly 50 million years ago and 40 million years ago. Now, the formation of Himalayas is not one single incident. It is an phenomena, episodic event, series, like it extended for a very long period of time. Now, even after formation of the Himalayas, the scenario was, these are your Himalayas, okay. This is your peninsular plateau, and I'm giving you a visualization from the side, lateral visualization. Okay, these are your Himalayas, this is your peninsular plateau, and there was a geosyncline. Geosyncline ante telusu kada, gunta, depression. Okay, this was the scenario. Once the Himalayas were formed, after the formation of Himalayas, there are certain rivers and streams that passed through the Himalayas, created paths within the Himalayas, and they started flowing through the foothills of Himalayas. Those are the rivers. At present, these are the rivers by the nomenclature: Ganga, Brahmaputra, Indus. Okay, all the rivers and streams in these three large river systems essentially drained the North Indian plain. So as they drain the North Indian plain, అవి వచ్చే మామూలుగా రావు కదా, they'll bring lot of eroded and weathered material, sediments in these coastal. They'll carry lot of sediments, and all these sediments are filled up here. Now did you understood? So this is first, this plate came and collided here. This is your peninsular plateau, the lateral view. The collision gave rise to, or the convergence gave rise to, the series of parallel mountain ranges. After that, from these series of parallel mountain ranges, there emerged the streams. So these streams started carrying the sediments, and these sediments were slowly filled in this geosyncline. Okay, this geosyncline got filled up with the sediments. Now, going back to our question, the geological age, first is the peninsular region, second is the mountain ranges, last one is the Great North Indian Plains. Okay, so this is the order basically. So if you understand the geological divisions and the formation or the reason behind the formation of each geological division, you can easily answer those questions. సో ఫస్ట్ నేను క్వశ్చన్ అడగగానే కొంతమంది, ఇట్ ఈస్ గుడ్ దట్ కొంతమంది ఆల్రెడీ చదివిన వాళ్ళు, ఐడియా ఉండేవాళ్ళు ఆన్సర్ చేసి ఉండొచ్చు. బట్ కొత్తగా ఉండే వాళ్ళకి ఇదేదో వింత క్వశ్చన్లా ఉందని అనిపించవచ్చు. బట్ ఇఫ్ యూ నో ద బేసిక్స్, సో ఫండమెంటల్స్ తెలిస్తే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, 80 to 90% ఆఫ్ ద క్వశ్చన్స్ యూ కెన్ డైరెక్ట్లీ ఆన్సర్. ఓకే, ఇట్స్ అ వెరీ సింపుల్, చెప్పాలంటే వెరీ సింపుల్ లాజికల్ స్టోరీ, దట్స్ ఇట్. ఓకే, of course geography is a technical subject, ఎస్పెషల్లీ ఎవరైతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అలా అని చెప్పి టూ మచ్ టెక్నికల్ ఉండదు, హ్యుమానిటీస్ వాళ్ళు ఈజీగా పుల్ ఆఫ్ చేసేలా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో పీపుల్ సే 19 or 20 క్వశ్చన్స్ వచ్చినాయని చెప్తారు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, సో 15 to 16 క్వశ్చన్స్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఫ్రమ్ జాగ్రఫీ. ప్రీవియస్ మొన్న ప్రిలిమ్స్ పేపర్ చూస్తే, ఈవెన్ మెయిన్స్ కూడా అంతే. ఇట్ ఈస్ నాట్ దాట్ డిఫికల్ట్ ఆర్ నాట్ దాట్ ట్రిక్కీ, ఇబ్బంది పెట్టే రకంగా అయితే ఏమాత్రం క్వశ్చన్స్ లేవు దాంట్లో. ఓకే, డిడ్ యూ గెట్ ద క్లారిటీ? ఓకే, నౌ కమింగ్ టు విల్ స్లైట్లీ గో ఎ బిట్ ఫార్వర్డ్. I would like to ask you one more question. If you take India, తీసుకుంటే the peninsular region of India, okay, the entire peninsular India, ఈ peninsular region లో కూడా we have lot of rivers. Okay, Narmada, Tapati, Godavari, Krishna, Kaveri,
ఇట్లా రకరకాల రివర్స్ ఉన్నాయి కదా పెన్నార్. ఈ రివర్స్ మెజారిటీ ఆఫ్ ద పెనిన్సులర్ రివర్స్ ఎటు సైడ్ ఫ్లో అవుతున్నాయి? ఇది బే ఆఫ్ బెంగాల్ అండ్ దిస్ ఈజ్ యువర్ అరేబియన్ సీ. So Indian Ocean is divided into Arabian Sea and Bay of Bengal. So majority of the peninsular rivers, at least Godavari, Krishna, Kaveri, Penna, ఇవన్నీ ఎటు సైడ్ ఫ్లో అవుతున్నాయి? విచ్ సైడ్ ఆర్ దే ఫ్లోయింగ్? బే ఆఫ్ బెంగాల్. వై? వై? Because of height of Western Ghats. Because of height of Western Ghats. Not appropriate, but yeah, I understood your intention. Can I say this? Can I say that the entire peninsular India is slightly sloped or tilted towards the east అని చెప్పొచ్చా? అంటే if I could say so, ఇప్పుడు ఎంటైర్ పెనిన్సులర్ ఇండియా ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇటు సైడ్ అరేబియన్ సీ ఉంది అనుకుంటే ఇలా ఈస్ట్కి టిల్టే ఉందని చెప్పొచ్చా నేను? అంటే ఇటు వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఇటు you have your eastern Ghats. Can I say that entire peninsular India is tilted slightly towards Bay of Bengal? What is the reason for that tilt? Why there is a tilt? Slope enduku? Why the slope is towards Bay of Bengal? Did you ever think? Ante ee slope it side undi etc. all these things we might have come across in our earlier classes, schooling లో 8th, 9th, 10th. జాగ్రఫీ అప్పుడు కూడా ఉంది కదా మనకి. అప్పుడు క్రిటికల్గా థింక్ చేసే అవసరం రాలేదనుకుంటా. యా టేక్ ఎ గెస్, నో ప్రాబ్లం. తప్పైనంత మాత్రాన ఇబ్బంది ఏం లేదు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. యూ కెన్ టేక్ ఎ గెస్. ఓకే, టెక్టానిక్ షిఫ్ట్. ఏదో పెద్ద పదం. వాట్ ఈస్ టెక్టానిక్ షిఫ్ట్? It is a type of force. Okay. Okay, that led to a slope towards the east. Antena? Okay. Now let me tell you. Yeah. I'll slightly deviate to give you some perspective. So, ఇప్పుడు just a while before we discussed about the great Himalayan ranges. I used the word fold mountains. Fold mountains అనే పదాన్ని యూజ్ చేశాను. If you could recollect and remember, I used the word called as fold mountains. Himalayas are fold mountains అని చెప్పాను. So this is a categorization of mountains. So there are different categories of mountain. Broadly, fold mountains and block mountains are the very well known and broad categorizations. Fold mountains ఎందుకంటే when Indian plate and Eurasian plate are converging or colliding with each other, so there will be a lot of folding that is happening. Even the edges of these plates or the plate boundaries will also get crushed and they will be raised into mountains. Itla mountains laga raise avutayi. Okay, mountain formation actually happens. Those are called as fold mountains. To explain or to simplify it further, you can observe. So for example, if you take ఒక చిన్న ఒక టేబుల్ క్లాత్ ఉందనుకోండి, జస్ట్ పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద టూ సైడ్స్. సో దిస్ ఈజ్ యువర్ యురేషియన్ ప్లేట్. హోప్ యూ కుడ్ సీ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సో దిస్ ఈజ్ యువర్ ఇండియన్ ప్లేట్. రెండు ఒకదాని దగ్గరికి ఒకటి వస్తుంటే ఫోల్డ్ అవుతుందా లేదా? దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ యువర్ ఫోల్డ్ మౌంటైన్. Himalayas are your fold mountains. But there are other category of mountains. They are called as block mountains. Okay. In block mountains, yeah, basically mountains are broadly fold mountains, block mountains. There are also other category, but yeah, let us not bother about them for now. ఈ fold mountains అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన హిమాలయాస్, when plates, tectonic plates converge or meet with each other, ట్రూ మౌంటైన్ బిల్డింగ్ యాక్టివిటీ హ్యాపెన్స్. అంటే అక్కడ ల్యాండ్ ఫామ్ లేదు, ఈ రెండు ప్లేట్లు కన్వర్ట్ అయిన తర్వాత ల్యాండ్ ఫామ్ క్రియేట్ అయింది. కమింగ్ టు బ్లాక్ మౌంటైన్స్, దీస్ ఆర్ యాక్చువల్లీ
not original true mountains. Let me tell you how. ఇక్కడ చూడండి. So this is your tectonic plate. Within the tectonic plate, there are certain cracks within the tectonic plate. ఈ cracks ఉండడం వల్ల whenever these cracks get activated, seismic activity జరిగినప్పుడు, earthquakes, tremors వచ్చినప్పుడు, these cracks will get activated and slowly this will come down under the influence of gravity. Now you'll find something like this. See, this is how it appears. So the part of the plate which comes down is called as graben. The part which is remaining up is called as horst. If you look carefully, it represents something like a mountain, a valley, again a mountain. So that is your block mountain. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇదే ఎందుకు కిందకి వెళ్ళాలని. ఇది పైకి ఉండి ఈ రెండు కూడా కిందకి వెళ్ళొచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. దెన్ ద పార్ట్ ఆఫ్ ద ప్లేట్ విచ్ ఈస్ స్టేయింగ్ అప్ ఈస్ కాల్డ్ as హార్స్ట్. అప్పుడు ఇది హార్స్ట్ అవుద్ది, అది గ్రాబెన్ అవుద్ది. కిందకు ఉండేది ఎప్పుడు గ్రాబెన్. ఓకే, దట్ ఈస్ ద టర్మినాలజీ అసోసియేటెడ్ విత్ ద పార్ట్ ఆఫ్ ద ప్లేట్ విచ్ ఈస్ స్లిప్పింగ్ డౌన్. దిస్ ఈస్ కాల్డ్ బ్లాక్ మౌంటైన్. సో దీస్ ఆర్ ద టూ మేజర్ కేటగిరీస్ ఆఫ్ మౌంటైన్స్. One is fold mountain, one is block mountain. Example of fold mountain is Himalayas. Example of block mountain is your Vindhyas and Satpuras. Vindhyas and Satpuras తెలుసు కదా, నర్మదా ఎక్కడైతే ఫ్లో అవుతుందో అక్కడ కనిపిస్తాయి మనకి. సో మౌంటైన్స్ అన్నీ కూడా, అంటే ల్యాండ్ ఫామ్స్ అన్నీ కూడా ఒకే కేటగిరీకి సంబంధించినవి ఉండవు. దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్. ఇప్పుడు మనలో హ్యూమన్ బీయింగ్స్ అందరిలోని ఎలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయో, ల్యాండ్ ఫామ్స్లో కూడా అలానే డిఫరెన్సెస్ ఉంటాయి. It all depends upon the process of formation that they are undergoing. Okay, so ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నాను, సడన్ గా నేను పెనిన్సులర్ ప్లాట్యూ టిల్ట్ గురించి వెళ్ళిపోయి మళ్ళీ బ్లాక్ మౌంటైన్స్, ఫోల్డ్ మౌంటైన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, లిసన్ టు మీ. when Indian plate came and collided, so imagine myself as Eurasian plate. This is the Indian plate. Indian plate slowly drifted and came and collided the Eurasian plate, and there are formation of Himalayas. Already within the Indian plate, if you consider the Indian plate, already within the Indian plate, there is a crack or fracture within the Indian plate. So whenever the Indian plate came and collided with the Eurasian plate, that crack got activated, it collided and it got attached. And this crack got activated and it has broken off and it has fallen down into the ocean. ఎప్పుడైతే ఇది దీనికి అటాచ్ అయిన తర్వాత ఇది బ్రేక్ అయ్యి అటు సైడ్ పడిపోవడం జరిగిందో, నౌ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఇప్పుడు దాకా ప్లేట్ ఇలా ఉంది, ఇటు పక్క నుంచి ఒక పార్ట్ విరిగి అటు సైడ్ పడిపోయింది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎటు సైడ్కి వస్తుంది, బరువు ఎక్కువ ఎటు సైడ్ ఉంటుంది, దిస్ సైడ్. సో అప్పుడు ఇది విరిగిపోయి పడిపోయి ఇది పైకి లేగడం వల్ల ఇక్కడ మౌంటైన్స్ ఫార్మేషన్ జరిగింది. విరిగిపోయి పడిపోయింది కదా, దట్ ఈస్ గ్రాబెన్. దిస్ బికమ్స్ ద హార్స్ట్. నౌ వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ ఎ బ్లాక్ మౌంటైన్. వాట్ యు ఆర్ విట్నెసింగ్, ద హిల్ టాప్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ ఎ హార్స్ట్. నవ్ యూ అండర్స్టూడ్. ఊరికినే తిరగలేదు ఇలాగ ప్లేట్ ఇలా తిరగడానికి ఇట్ హ్యాడ్ ఎ రీజన్. Because the center of gravity shifted because of the breakage of the plate. To take it further, if you observe both towards the Bay of Bengal and Arabian Sea, Bay of Bengal side continental shelf ఎక్కువ ఉంటుంది. Continental shelf అంటే seaward extension of the land. అంటే వాటర్ స్టార్ట్ అవ్వగానే ల్యాండ్ అయిపోదు, వాటర్ కింద కూడా ల్యాండ్ ఇలా ఎక్స్టెండ్ అయి ఉంటుంది బే ఆఫ్ బెంగాల్ సైడ్. అరేబియన్ సీ సైడ్ ఎక్స్టెన్షన్ ఉండదు, సడన్ కట్ ఆఫ్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై యూ ఫైండ్ ఆల్ మేజర్ పోర్ట్స్ హియర్ ఆన్ ద వెస్ట్ కోస్ట్. పెద్ద పెద్ద వెజిల్స్ వస్తాయి. ఈస్ట్ సైడ్ పోర్ట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ కాంటినెంటల్ షెల్ఫ్ ఉంది కాబట్టి పెద్ద పెద్ద షిప్లన్నీ దగ్గరికి రావు. ఇట్ వోంట్ ఫెసిలిటేట్ ఆల్ ద బిగ్ వెజిల్స్ టు కమ్ క్లోజర్ టు ద కోస్ట్. మరి అయితే ఉన్నాయి కదా
చెన్నైలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, మచిలీపట్నంలో ఉంది అని అనుకోవచ్చు. ఈ కాంటినెంటల్ షెల్ఫ్లో అక్కడక్కడ క్రాక్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉంటాయి. ఆ బ్రేక్స్లోంచి వస్తాయి. అందుకే పోర్ట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే అంత సర్వే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కన్సిడర్ ఆంధ్రప్రదేశ్కి 970 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. ఎందుకు ఒకే చోట ఇక్కడ పెట్టాలా అక్కడ పెట్టాలా అని ఎందుకు ఇంత డిస్కషన్, ఎందుకు ఇన్ని సర్వేలు? నౌ యూ అండర్స్టూడ్. సో you can't establish a port wherever you want. Nature, especially physiography, should support. Okay, hope you understood the reason behind that tilt. You understood the chronological order of different geological divisions. Basically, geography as such, if you approach the subject with logic and scientific reason, it will be very easy for you. Okay, so meeku exam lo, mains lo ichina, prelims lo ichina, most of the questions are from the basics. Yeah, optional. See, optional is a bit different. Difficult anatledu, different. సో ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఆప్షనల్కి మీరు తీసుకోవాలనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ యూ డూ సమ్ గ్రౌండ్ వర్క్ ఆన్ దట్. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవడం, దానికి సంబంధించి సిన్స్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎన్సీఆర్టీస్, టేక్ ఎ టైమ్ ఆఫ్ 15-20 days, రీడ్ దోస్ ఎన్సీఆర్టీస్. 4 టెక్స్ట్ బుక్స్ ఇంటర్మీడియట్ రేంజ్ కాబట్టి ఈజీగా 20 days to 1 month కంప్లీట్గా చదివేయచ్చు. చదివిన తర్వాత లుక్ ఎట్ ద సిలబస్, లుక్ ఎట్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద టాపర్ మార్క్స్ ట్రెండ్స్ చూసుకుని సెలెక్టింగ్ అన్ ఆప్షనల్ హ్యాస్ డిఫరెంట్ క్రైటీరియా. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఆ సబ్జెక్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, యూపీఎస్సీలో ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఎలా ఉంది. అంటే పాపులర్ ఆప్షనల్స్ ఉంటాయి, పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ అని నడుస్తున్నాయి కదా, హవా నడుస్తున్నాయి. ఒకప్పుడు పొలిటికల్ సైన్స్ ఎక్కువ మంది తీసుకున్నారు కాదు, ఎక్కువ పబాడ్ తీసుకునేవారు, సైకాలజీ తీసుకునేవారు, ఇంకా రకరకాల సోషియాలజీ, హిస్టరీ తీసుకునేవారు, జాగ్రఫీ కూడా చాలా ఎక్కువ తీసుకునేవారు. అంటే ఇప్పుడు జాగ్రఫీ తీసుకోవడం మానేశారు అని అనట్లేదు, రీజనబుల్లీ తగ్గింది. సో ఆల్ దీస్ పారామీటర్స్ యూ కెన్ కన్సిడర్ అండ్ యూ కెన్ డిసైడ్. ఓకే, జస్ట్ బికాజ్ ఏదైనా ఒక క్లాస్ వినగానే బాగా అనిపించింది కాబట్టి యూ డోంట్, ఐ సజెస్ట్ యూ, దట్ ఈస్ గుడ్. అంటే మీ ఇంట్రెస్ట్ ఎందులో ఉందో ప్రాపర్గా అనలైజ్ చేసుకుని యూ కెన్ టేక్ ఇట్. ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అని ఏం లేదు. ఎనీ డౌట్స్ ఫ్రమ్ ఆన్లైన్ స్టూడెంట్స్? That's just because this is a bridge course or introductory course, I didn't go deep. As such, it is very much interesting. I would like to keep the session confined to the relevant topics. Recent times lo ippudu vachina ప్రశ్నలన్నీ కూడా యూపీఎస్సీలో రీసెంట్ ప్రిలిమ్స్ లోని, అంతకుముందు మెయిన్స్ లోని వచ్చిన ప్రశ్నలు, ఇవన్నీ ఆల్ దీస్ ఏరియాస్. I just want to show that things are from all the basics. No కాంప్లికేషన్ ఏం లేదని చూపించాలంటున్నాను. దట్స్ ఇట్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? యా ప్లీజ్. ఈ బ్యాచ్ లో మెయిన్స్ ఆన్సర్స్ ఎలా రాయాలో నేర్పిస్తారా? యా షూర్, డెఫినెట్గా నేర్పిస్తారు. యాజ్ వి ప్రొసీడ్, కొంత పార్ట్ ఆఫ్ సిలబస్ అయిన తర్వాత, ముందుకెళ్ళిన తర్వాత దట్ వుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ కరికులం, నేర్పిస్తారు. అంటే ఫిబ్రవరి అయితే చెప్పారు కదా కోర్సు. యా తర్వాత మరి 3 months ఉంటున్నాయి కదా సార్ మరి ప్రిలిమ్స్ కి. ఓకే, అప్పుడు మరి కోచింగ్ దెబ్బతింది కదా మరి. ఓకే, నాకు అర్థం కాల. అంటే కోచింగ్ అనేది ఫిబ్రవరి వరకే పెడుతున్నారు సార్. మిగతా 3 months ఉంటుంది ప్రిలిమ్స్ కి. ఓకే, ఆ టైంలో ఒకవేళ మేము కోచింగ్ తీసుకోకపోతే మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్స్. కోచింగ్ తీసుకోకపోవడం కాదు, ఫిబ్రవరి దాకా మీకు పాఠాలు చెప్పడం కంప్లీట్ అవుతుంది, ఎగ్జామ్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, మీకు క్లాసెస్ చెప్పడం, సిలబస్ కంప్లీట్ చేస్తాం మీకు. అర్థమైంది కదా? అంటే ఫిబ్రవరి తర్వాత మిమ్మల్ని వదిలేస్తామని కాదు, ఫిబ్రవరి లోపు పాఠాలన్నీ చెప్తాం. ఓకే, యూ అండర్స్టూడ్. ఫిబ్రవరి తర్వాత కూడా మిమ్మల్ని పట్టుకుంటాం, మీతో ఎగ్జామ్స్ రాయిపిస్తాం, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. మీకు ఏమైనా డౌట్లు వచ్చి ఎనీ టైమ్ యూ కెన్ అప్రోచ్. ఓకే, దెర్ విల్ బి రివిజన్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ నడుస్తూ ఉంటాయి, దానికి డౌట్ క్లారిఫికేషన్ సెషన్, డిస్కషన్ సెషన్స్ నడుస్తూ ఉంటాయి. సో
ఎవ్రీథింగ్ విల్ బి దేర్, అంటే కంప్లీట్ కాంప్రహెన్సివ్గా ఉంటుంది. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? Yeah, then we'll, yeah, please. Please be loud. వినిపించలేదమ్మా. హ్యాండ్ రిటన్ నోట్స్ yeah, printed material will be provided to you, an exclusive material will be provided to you apart from whatever is being told or discussed in the class. అది కాకుండా మీకు ఒక స్పెషల్ మెటీరియల్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు, ఎక్స్క్లూజివ్ మెటీరియల్. Yeah, they'll facilitate it for you. They'll tell you all the details. Why do we have the cracks in the first place? Yeah, it is nature. Definitely cracks ఉంటాయి. Because of lot of geophysical phenomena జరుగుతూ ఉంటుంది కదా. It will be subjected to lot of endogenic and exogenic forces. ఎర్త్ లోపల నుంచి చాలా ఫోర్సెస్ వస్తుంటాయి, బయట నుంచి చాలా ఫోర్సెస్ వస్తుంటాయి. వీటన్నిటి వల్ల క్రాక్స్ అనేవి క్వైట్ కామన్. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ట్రీమ్ హీట్కి గురైంది అనుకుందాం సమ్మర్లో, దెర్ బి లాట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. దాని తర్వాత సైక్లికల్గా సీజన్ మారి వింటర్ వచ్చింది అనుకుందాం, డెఫినెట్గా క్రాక్ వస్తుంది కదా. యా, దిల్ గివ్ యూ ద షెడ్యూల్, ఎగ్జాక్ట్ షెడ్యూల్, డీటెయిల్ షెడ్యూల్ వాళ్ళు దిల్ ప్రొవైడ్ యూ. Anything? Yeah, exams will be conducted on the weekend. They'll tell you whether it is on Saturday or Sunday. Is there anything else? Okay. Yeah, thank you.